ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒకడును అగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణార్పణ చేసి సిలువ బలియాగం చేసి మన సంఘానికి లేకపోతే సార్వత్రిక సంఘంలో మనల్ని అవయవాలుగా మార్చి తాను దేనికి శిరస్సుగా ఉన్నాడో, తాను దేనికి పునాదిగా ఉన్నాడో, తాను దేనికి మూలరాయిగా ఉన్నాడో ఆ సంఘంలో మనల్ని సభ్యులుగా చేసినటువంటి దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనంతటా మనము ఏది కాలేదు, ఆయనే మనల్ని చేశాడు. హీ మేడ్ అస్ సంథింగ్. ఒకవేళ మనం ఏదైనా అయ్యున్నాము అనుకుంటే అది దేవుని వల్ల అయ్యాం. ఇవన్నీ నా టాలెంట్స్ వల్ల అయ్యానండి, నా తెలివితేట వల్ల అయ్యానండి కాదు. ఏమన్నా అంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాను. తాను ఏదో అయ్యాడని పౌలుకు అర్థమైంది. ఒకవేళ అయ్యింటే, అయ్యాడు అనే సంగతి ఎవరైనా గుర్తించుంటే ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. స్తోత్రం. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. కృప ద్వారా రక్షింపబడ్డాం. అది వరమే కానీ మనం అతిశయించడానికి మన టాలెంటో మన అనుభవం కాదు అది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హీస్ ప్రిపేరింగ్ అస్. వినడానికి మాత్రమే కాదు, విన్నదాన్ని అన్వయించుకొని జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో నిన్న యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలోంచి కొన్ని విషయాలు ఆలోచించాం. ఎరగడం అంటే ఏంటి, తెలుసుకోవడం అంటే ఏంటి. తెలుసుకోవడము అంటే ఇలా చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను కూడెను అనగా ఒక ఫిజికల్ రిలేషన్షిప్ను గురించి అక్కడ మాట్లాడింది. అతడు ఇంకా దాన్ని అక్షరార్థమైన తర్జుమా చేయాలంటే, స్తోత్రం, అతడు ఆమెను ఎరిగినప్పుడు అని అర్థం. ఎరగడం, శరీర సంబంధంగా ఎరగడం, ఎరిగేటువంటి అనుభవం. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగను అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. స్తోత్రం. ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు ఎరగను అని అనడం ఇంత విచిత్రమైన పరిస్థితి ఆలోచించండి. స్తోత్రం. మనం ఆలోచించాల్సిన విషయాలు. స్తోత్రం, స్తోత్రం. ఎరగడం ఎలా ఎరగలం? అదే మూలవాక్యంలో మనం చదువుకున్నట్లుగా, నా తండ్రిని నేను ఎలా ఎరిగి ఉన్నానో, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఆ లాస్ట్ పార్ట్ వదిలేద్దాం. మనం దాని గురించి మనం ఆలోచించాం. సహవాసం ద్వారా, ఆదిలో నిత్యత్వంలో వాళ్ళు సహవసించి ఉండడం ద్వారా జగత్తుకు పునాది వేయబడక ముందే నువ్వు నన్ను ప్రేమించితివి. ఎప్పుడు ప్రేమ? ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు నీవు నన్ను ప్రేమించితివి అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడగలం. ఒకటి సహవాసం ద్వారా అని, రెండవది సహవాసం మాత్రం ఉంటే జస్ట్ సహవాసం అంటే మనం మాట్లాడుకుంటున్నట్టు వారానికి ఒకసారి కలుసుకోవడం, శుక్రవారం కలుసుకోవడం, ఆదివారం కలుసుకోవడం దాని గురించి కాదు. ఆది సంఘంలో అనుదిన ప్రార్థనలు ఉన్నాయి. రిలేషన్ ఎక్కువగా ఉంది, క్లోజ్నెస్ ఎక్కువ ఉంది, ఫెలోషిప్ ఎక్కువగా ఉంది. సామీప్యం అంటున్నప్పుడు యోహాను యొక్క ఎగ్జాంపుల్ తీసుకొచ్చాం మనం. దాని ప్రస్తావన తీసుకొచ్చాను నేను మీకు. ఆయన యేసు రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు అని.
లూకాసు వార్త 16వ అధ్యాయంలో పరదేశులో దేవదూతల రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి లాజరుని కాదు, నో, అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి లాజరు. అబ్రహాము పరిశుద్ధుడే, లాజరు పరిశుద్ధుడే కదా. అటువంటప్పుడు అబ్రహాము రొమ్మున ఇతను అనుకుంటే అబ్రహాము ఎవరు రొమ్మున అనుకోవాలి? అబ్రహాము రొమ్ము అనే అక్షరార్థంగా చెప్పబడింది, కానీ అబ్రహాము యొక్క ద సైడ్ ఆఫ్ అబ్రహాం అని కొన్ని మూల ప్రతుల ఆధారంగా చేసుకొని కొన్ని తర్జుమాలు చేశారు. సరే, ఇప్పుడు వాటిలో కూడా వెళ్ళలేదు. మూడవది సారూప్యతను బట్టి, సిమిలారిటీని బట్టి, ఎగ్జాక్ట్నెస్ని బట్టి. అరే, ఆయన ఏం లాగున్నాడు, ఈయన ఆయన లాగున్నాడే. స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం అదే ఆలోచించాం. నేను నా తండ్రి ఇంతకుముందు కలిసి ఉన్నామండి, ఇప్పుడు విడిపోయామండి. భూలోకానికి వచ్చాం కాబట్టి విడిపోయినట్టే కదా, కామనే కదా అని కాదు. భూలోకానికి వచ్చినా పాతాళ లోకానికి వెళ్ళినా అంటే దాని అర్థం పాతాళ లోకానికి వెళ్ళాడు అని, పాతాళ లోకానికి వెళ్ళాడు అనే సిద్ధాంతాన్ని నేను బోధిస్తున్నానని మాత్రం దయచేసి అపార్థం చేసుకోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము సారూప్యత ద్వారా, సిమిలారిటీ ద్వారా ఆ స్వరూపంలోకి, తండ్రి స్వరూపం, తండ్రి కుమారులు ఒకే స్వరూపాన్ని కలిగి ఉన్నారు. మూడోది స్వర్గపు ప్రత్యక్షత ద్వారా. స్తోత్రం. హల్లెలూయా. స్వర్గం అనుగ్రహించిన ప్రత్యక్షత ద్వారా. పౌలు గారు చెప్తున్నారు, ఎందుకండి మీకు నాకు మధ్యలో కలహాలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఎందుకు? మీ మధ్యలో నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేన్ని నేను ఎరక్కుంటానని ఒక తీర్మానం తీసుకున్నాను. నాకు ఎందుకు అనవసరమైన విషయాలు, మీ వ్యక్తిగతమైన విషయాలు దేనికి అని అన్నట్టుగా పౌలు మాట్లాడాడు. అదే సమయంలో క్లోయే వారి వలన, లేకపోతే క్లోయే అనేటువంటి సహోదరి ద్వారా తాను విన్నటువంటి మాటలు నిర్లక్ష్యం చేసి అవన్నీ వదిలేసిలమ్మా, పట్టించుకోవద్దమ్మా, దేవుళ్ళు ఎదుగు, ఎందుకు ఇతర విషయాలు, ఇతర రాజకీయాలు అనే ఆమెను ఖండించలేదు. వాళ్ళతో చెప్తున్నాడు, క్లోయే అనేటువంటి ఇంటి వారి వల్ల తెలిసింది విషయం, కాబట్టి ఏదో సమ్ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ ఆన్, నాకు ఆత్మలో ఏదో అనిపిస్తుంది, క్లోయే సిస్టర్ గారు చెప్పారు. దీని అన్నింటి బట్టి నాకు అర్థమవుతుంది, మీకు నాకు మధ్యలో అసలు ఇంక వేరేది ఉండకూడదు. ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్యలో వాక్య సంబంధం, క్రీస్తుని బట్టి కలిగిన సంబంధం తప్ప భౌతికమైన బంధుత్వం అండి, వాళ్ళ బంధువుల అమ్మాయినే పలానా అబ్బాయి చేసుకున్నాడు, మా వాళ్ళ అబ్బాయి చేసుకున్నాడు, ఇటువంటి బంధుత్వాలు కలుపుకోవడానికి కాదు. స్తోత్రం. హల్లెలూయా. స్వర్గపు ప్రత్యక్షత. అందరూ అది ఇది అనుకుంటున్నారు. పేతురు నువ్వేమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్, అబౌట్ మీ? వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని మీద నీ అభిప్రాయం చెప్పు అని కాదు ప్రభు అడిగింది. నా గురించి ఏమనుకుంటావు? నీకు ఒక అభిప్రాయం ఉండాలిగా, వీళ్ళందరికన్నా భిన్నమైన అభిప్రాయం నీకు ఉండాలిగా. అందరికన్నా సన్నిహితుడిగా నడుస్తున్నాడు కదా, ఇతరుల కన్నా సన్నిహితంగా నడుస్తున్నాడు కదా. స్తోత్రం. హల్లెలూయా. మనము ఇవి గత ఎపిసోడ్లో ఆలోచించిన 4 విషయాలు. ఈ సమయంలో మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. నాకు లేవనుకుంటారేమో, ఈ దొడ్డి మాత్రమే, వీళ్ళు మాత్రమే, ఈ కొన్ని గొర్రెలు మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నారేమో. వాటిని కూడా నేను తోడుకుని రావలేను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకనాగును. And I have other sheep that I will gather, which are not of his Jewish flock, and I their shepherd must lead them too, and they will follow me and listen to my voice, and I will join them all into one flock with one shepherd. And I have other sheep. వేరే గొర్రెలు ఉన్నాయండి. ఎంతమంది ఉన్నారో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది స్త్రీలు ఉన్నారో, ఎంతమంది పురుషులు ఉన్నారో, ఈ లెక్కలు చెప్పడం లేదు ఆయన. నాకు ఇంకొక మంద ఒకటి ఉంది, ఈ మందకు నేను కాపరిని. ఇక్కడ వేరు వేరు మందలు ఉన్నట్టుగా ఇంకో మంద దూరంగా ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందని కూడా చెప్పబడలేదు. స్తోత్రం.
I have other sheep that I will gather, which are not of this Jewish flock, and their shepherd must lead them to, and they will follow me and listen to my voice, and I will join them all into one flock with one shepherd. కలుపుతా, క్లబ్ చేస్తా, విభజించు పాలిసి కాదు, కలుపుతా, ఒక్క ముద్దగా చేస్తా, అడ్డుగోడ పడగొట్టేస్తా, వాళ్ళని సమానంగా చేసేస్తా. స్తోత్రం. ఇది ఆయన యొక్క ఉద్దేశం. సాతానుడు చెల్లాచెదరు చేయడం వాడి ఉద్దేశం అయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో జగత్తుకు పునాది వేయబడే ముందే క్రీస్తు యేసులో మనల్ని సమకూర్చాడు, మనల్ని గ్యాదర్ చేశాడు, మనల్ని ఒక మీటింగ్లో కూర్చోబెట్టాడు, ఒక రీయూనియన్లోకి తీసుకొచ్చేసాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏదేమన్నప్పటికీ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. ఈ వాక్యాన్ని మనం కొద్ది చదువుకున్నాం కనుక మన టైటిల్ కూడా కొద్ది గమనించండి. యేసు యొక్క సంఘశాస్త్రం. ఏంటిది? యేసు సంఘశాస్త్రం ఏంటండి? యేసుకు సంఘమే లేదు, సంఘశాస్త్రం అంటే తెలియకపోవచ్చు. అంటే యేసు ప్రభుకి తెలియకపోవడం ఏంది? యేసు ప్రభుకి అన్ని శాస్త్రాలు తెలుసేమోని. యేసు ప్రభు కాలంలో పుట్టిన శాస్త్రం కాదు, తర్వాత ఎప్పుడో మనోళ్ళు పుట్టించుకున్న శాస్త్రం. సంఘం పుట్టిన తర్వాత వచ్చిందే సంఘశాస్త్రం. సంఘశాస్త్రం తర్వాత సంఘం పుట్టలేదు, అంతేగా. పుట్టిన తర్వాత దాని గురించి సమాచారం తెలుసుకొని దాని గురించి తెలుసుకుంటూ ముందు అడుగు వేస్తున్నాం. సంఘశాస్త్రం, సంఘాన్ని ఎక్లీషియా అన్నారు. స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘశాస్త్రం, కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. దేవశాస్త్రం, మానవ శాస్త్రం ఉంది, రక్షణ శాస్త్రం ఉంది, దేవదూతల శాస్త్రం ఉంది, దెయ్యాల శాస్త్రం ఉంది. స్తోత్రం. ఆత్మశాస్త్రం ఉంది, క్రీస్తు శాస్త్రం ఉంది. ఇలాగా వేరువేరు శాస్త్రాలు ఉన్నాయి మనకు. బైబిల్లో ఉన్నాయని కాదు, మనోళ్ళు అలా స్టడీ చేసుకుంటూ వెళ్ళి దానికి ఒక శాస్త్రం అని పేరు పెట్టారు. యేసు యొక్క సంఘశాస్త్రం, ద ఎక్లీషియాలజీ ఆఫ్ జీసస్. యేసు సంఘం గురించి ఏం చెప్పాడు ఏంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నేను నా సంఘాన్ని కడతాను. స్తోత్రం. హల్లెలూయా. నేను ఊరోళ్ళ సంఘాన్ని కడతాను, పలాని డినామినేషనల్ సంఘాన్ని కడతానని కాదు, నేను నా సంఘాన్ని కడతాను. నా సంఘం వేరు, ఈ డినామినేషనల్ సంఘాలు వేరు, ఆధునిక సంఘాలు వేరు. నా సంఘం అంటే నా సంఘాన్ని ఉద్దేశించి కాదు, యేసు చెప్పినట్టు మాటను మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను నా సంఘాన్ని కడతాను. సంఘం అయింది. కట్టడానికి ముందే ఆయన చెప్పిన మాట, నేను ఏదో సంఘాన్ని కడతాను, కట్టిన తర్వాత దాన్ని నా సంఘంగా చేసుకుంటానని కాదు, నా సంఘాన్ని నేను కడతాను. సంఘాన్ని కట్టడము, సంఘాన్ని నిర్మించడం నేను ఎరిగి ఉన్నాను. మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం ఎలా ఎరిగి ఉన్నాడు, నోవహు ఓడను నిర్మించడం ఎలా ఎరిగి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను దేవాలయాన్ని నిర్మించడం ఎలా ఎరిగి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా అలాగే ఎరిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క సంఘశాస్త్రం, నేను నా సంఘాన్ని కడతాను. చదువుతాను నేను ఆ మాట మీకోసం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. స్తోత్రం. 16వ అధ్యాయము 18వ వచనం, ఐ గివ్ యూ ద నేమ్ పీటర్, ఏ స్టోన్, and this rock will be the bedrock foundation on which I will build my church, my legislative assembly. Stotram. Hallelujah. My assembly of God, assembly of Christ, and the power of death will not be able to overpower it. Stotram. నేను నా సంఘాన్ని కడతాను అని ప్రవచనం, వాగ్దానం చేశాడు ఆయన. సంఘాన్ని అప్పుడు కట్టాడా, తర్వాత కట్టాడా, 2వ అధ్యాయంలో కట్టాడా, అపోస్తల కార్యములు అనేది వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. సంఘశాస్త్రాన్ని గురించి చెప్పుకోదలుచుకోలేదు. సంఘశాస్త్రాన్ని గురించి ఒక ప్రసంగం చేశాడని ఆయన అనలేదు. కానీ ఆయన మాటల ద్వారా 4 విషయాలు అర్థం చేసుకోవచ్చు సంఘశాస్త్రాన్ని గురించి. సంఘశాస్త్రంలో బహుశా దైవజనులు వాటిని గురించి ప్రస్తావిస్తారు. స్తోత్రం.
యేసు యొక్క సంఘశాస్త్రం. మొట్టమొదటిది యోహాను సువార్త 10:16 మన మూల వాక్యం. స్తోత్రం. 10:16 ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను, అనగా వేరే దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు నాకు కలవు. గొర్రెలన్నీ దొడ్డిగా ఫామ్ అయిపోయినాయి, దొడ్లో ఉన్నాయి, అవి నాకు కలవు. వాటిని కూడా నేను, వాటిని అక్కడ ఉంచకుండా నేను తోడుకొని వస్తాను, వెలుపలికి నడిపించుకొని వస్తాను. అవి నా స్వరము వినును. అప్పుడు ఏమైందంటే, నేను తోడుకొని వచ్చినప్పుడు అవి నా స్వరం వింటున్నప్పుడు, ఈ దొడ్డిలోని గొర్రెలు వింటున్నట్టుగా అవి నా స్వరం వింటున్నప్పుడు, స్తోత్రం, హల్లెలూయా. అనగా బాప్తిసం ఇచ్చి యోహాను పెళ్లి కుమారుని స్వరాన్ని విన్నట్లుగా, పేతురు తలుపు తడుతున్న స్వరాన్ని విన్నట్టు రోదే అనేటువంటి స్త్రీ సంతోషపడినట్లుగా, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు యేసు యొక్క సంఘశాస్త్రం మనం ఆలోచిస్తున్నాం. సరే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం. అప్పుడు మంద ఒకటియు, స్తోత్రం, 2 మందలు కాదు, మంద ఒకటి. యెషయా గ్రంథం 37 వచ్చేయాలనుకుంటాను. 2 కర్రల్ని విరవమన్నాడు, మళ్ళీ అతికించమన్నాడు. స్తోత్రం. వాటన్నిటిలోకి అర్థాల్లోకి మనం వెళ్ళలేదు, వ్యాఖ్యానాల్లోకి మనం వెళ్ళలేదు. ఒకటి సంఘాభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. ద గ్రోత్ ఆఫ్ ది చర్చ్, ద గ్రోత్ ఆఫ్ ది ఎక్లేషియా. తాను స్థాపించడానికి పునాది రాళ్ళు వేస్తున్నటువంటి, తానే మూలరాయి, తానే పునాది, తానే శిరస్సు అయినటువంటి ఆ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అక్షరార్థమైన యూదుల సంఘం, లేకపోతే ఎక్కడో ఫిలిప్పీ పట్టణంలోనూ ఎక్కడో కొలిసి సంఘంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కదా ఆయన మాట్లాడుతుంది. He was speaking generally about the church, universal church. ఎఫెసీలోని సంఘం, కొరింథీలోని సంఘాన్ని గురించి కాదు ఆయన మాట్లాడుతుంది. ఒకటి సంఘాభివృద్ధి, స్తోత్రం, దాని గురించినటువంటి ఆలోచన. సంఘ అభివృద్ధి విడివిడిగా ఉండడం కన్నా కలిసి ఉండడం మేలే. అక్కడెక్కడో ఉండడం కన్నా, దూరదేశంలో ఉండడం కన్నా తండ్రి ఇంట్లో ఉండడం మేలు. ఒకటి సంఘాభివృద్ధి. రెండోది యేసు యొక్క సంఘశాస్త్రం. బైబిల్ స్కూల్స్లో బోధించేటువంటి సంఘశాస్త్రం ఎలా ఉంటుందో మరి మనకు తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాక్య విధానములోనే మనం వెళ్ళాలి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ గురించో, లేదా చర్చ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించో, చర్చ్ యొక్క ఫ్యూచర్ గురించో వాళ్ళు అక్కడ నేర్పించవచ్చు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, సంఘాభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. రెండోది 10:16 మనం చదువుకున్నాం. విడివిడిగా ఉన్న వాటిని ఆయన కలిపాడు. ఎస్, సెపరేట్గా ఉన్న వాటిని, అంటున్నట్టుగా ఉన్న వాటిని, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్న వాటిని, ఎడముఖం పెడముఖంగా ఉన్న వాటిని కలిపాడు, మిక్స్ చేశాడు, క్లబ్ చేశాడు, ఒక కొత్త ముద్దగా మార్చాడు. నేను ఆరంభంలో చెప్పినట్టుగా అడ్డుగోడను బడగొట్టేశాడు. అడ్డుగోడని బడగొట్టేసినప్పుడు అందరూ ఫ్రీగా కూర్చోవచ్చు, విశాలంగా కూర్చోవచ్చు, అందరూ కలిసిపోవచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సంఘాభివృద్ధి, రెండోది సంఘ సఖ్యత, ద యూనిటీ ఇన్ ద చర్చ్. సంఘాల్లో యూనిటీ లేదు. ఈ రోజులు ఎక్కడ చూసినా కలహాలు, మందిర కన్స్ట్రక్షన్ విషయంలో, లేదు అంటే ఆ చర్చ్ బిల్డింగ్ ఫండో లేదా ఫండ్ విషయంలోనూ, లేదా కమిటీ మెంబర్స్ కొత్తవారు, పాత వాళ్ళని మార్చేద్దాం, కొత్త వాళ్ళని పెడదామనో, లేదా కుర్రోళ్ళని పెడదాం, పలానా కులం వాళ్ళని పెడదాం, ఇలా రకరకాలుగా సంఘము, స్థానిక సంఘం, అది ఎంతమంది ఉన్నా కానీ అది సఖ్యత కలిగి ఉండాలి. అది మన శరీరం కాదు, పాస్టర్ శరీరం కాదు, సంఘ పెద్దల శరీరం కాదు, సెక్రటరీ శరీరం కాదు, అది క్యాషియర్ శరీరం కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరం. ఎవరో మెమోరియల్ సంఘం కాదు అది. స్తోత్రం. సంఘాన్ని గురించి మనం ఏదో తప్పుగా అనుకొని వేరే మెమోరియల్ సర్వీసెస్ పెట్టినట్టుగా మెమోరియల్ చర్చెస్ అంట. అలాగని క్రైస్ట్ మెమోరియల్ చర్చ్ అని పేరు పెట్టుకోమని కాదు. స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి సంఘాభివృద్ధిని గురించి మనం మాట్లాడుకున్నాం, రెండవది సంఘ సఖ్యతను గురించి మాట్లాడుకున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10:12. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక, yes, కానే కాదు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. చూడండి, తోడేలు వచ్చినప్పుడు ఒక్క తోడేలు వచ్చింది, తోడేళ్ల గుంపు వచ్చిందని కాదు, తోడేలు వచ్చట చూచి దూరం నుంచి చూచి ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ద్వారపాలకుని సహాయం కోరకుండా తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఎంత పెరికోడు! స్తోత్రం. గొర్రెల్ని విడిచిపెట్టి, స్తోత్రం, హల్లెలూయా. 12వ వచనంలో రాయబడమాట, నావి కాదు ఈ గొర్రెలు, మాకెందుకండి, మిగతా నెక్స్ట్ వచ్చే పాస్టర్ చూసుకుంటాడు, నా తర్వాత వచ్చే పాస్టర్ చూసుకుంటాడు అన్నట్టుగా తనవి కాదు కాబట్టి తోడేలు వస్తే చూచి పారిపోయాడు. తోడేలు తన మీద కూడా దాడి చేస్తుందని భయపడిపోయాడు. దావీదు యవనస్తుడిగా ఉండి తన గొర్రెలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సహించలేకపోయాడు, దాడి చేశాడు. ఆ దాడిలో, ఆ యుద్ధంలో ఆయన కూడా ఒకటో రెండో లేదా చిన్న గాయాలు అయి ఉండొచ్చు, అవి లెక్క చేయలేదు. గొర్రెలు కాపాడబడడం ముఖ్యం కానీ గాయాలు ముఖ్యం కాదు, గాయాలు కావడం ముఖ్యం కాదు. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం సంఘము యొక్క శ్రమ, ద ప్రాబ్లం ఆర్ ద అఫ్లిక్షన్ ఆఫ్ ది చర్చ్, ద గ్రోత్ ఆఫ్ ది చర్చ్. సంఘాభివృద్ధిని గురించి చెప్పుకున్నాం, ద యూనిటీ ఆఫ్ ది చర్చ్. మూడోది సంఘము యొక్క శ్రమ, సంఘానికి శ్రమ. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనంలో మనకందరికీ తెలిసిన విషయమే. 1వ అధ్యాయము 8వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమంతా చెదిరిపోయేది. నేను చదువుతున్నాను. ఫ్రమ్ ద డే ఆన్ ఏ గ్రేట్ పర్సిక్యూషన్ ఆఫ్ ది చర్చ్ ఇన్ జెరూసలేం. యెరూషలేములోని దేవుని సంఘం మీదకి గొప్ప శ్రమ ఆరంభమైంది. అంటే దాని అర్థం మిగతా సంఘాల్లో కూడా శ్రమలు ఆరంభమవుతాయి అంటే ఈ ఆధునిక సంఘాల గురించి కాదు. ఆల్ ద బిలీవర్స్ స్కాటర్డ్ ఇన్ టు ద కంట్రీ సైడ్ ఆఫ్ జుడయా అండ్ అమాంగ్ సమారిటన్స్ ఎక్సెప్ట్ అపోజల్స్ హూ రిమైండ్ బిహైండ్ ఇన్ జెరూసలేం. అపోస్తలు అక్కడే నిలిచిపోయారు. వాళ్ళు యూదయ సమరయాలో మాత్రం ఉన్నారు లేదా వెళ్ళారు అని రాయబడింది. కానీ మనోళ్ళు ఇక్కడ చీట్లు వేసుకున్నారు, ఇండియాకు వచ్చేసారు, తోమా ఇండియాకు వచ్చేసాడు అని ఏదో వ్యాఖ్యానాలు ఇస్తున్నారు. లూకా ఒక చరిత్రకారుడు కూడా, వైద్యుడే, అదే సమయంలో ఒక చరిత్రకారుడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జరిపినటువంటి పరిశోధనల్లో లూక్ ఇచ్చినటువంటి చాలా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని ప్రూవ్ అయింది. కాబట్టి ఏదో హిస్టరీ విషయంలో ఏదో జనరల్గా చెప్పుకుంటూ పోయాడండి, మెడికల్ పరంగా ఆయన బాగానే చేశాడు అని కాదు. ఆయన తాను స్తోత్రం ఒక ఆర్డర్లో వాళ్ళు పరిశోధనలు చేశారు. కరెక్ట్ డాక్టర్ లూక్ ఈజ్ కరెక్ట్ అనగా మార్కు, మత్తయి, యోహాను కరెక్ట్ కాదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘము చెదిరిపోయింది. అక్కడ ఒక తోడేళ్ళు లేకపోవచ్చు, తోడేళ్ళు లాంటి దుర్బోధకులు వచ్చేసారు, చెల్లాచెదురు చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళు సమకూర్చబడతారనో, మళ్ళీ పాత వైభవం, పురాతన వైభవం, ప్రాచీన వైభవం వస్తుందని ఎవరు ఊహించలేదు. స్తోత్రం. కానీ దేవుడు అట్టి కార్యము జరిగించాడు. మూడో విషయము సంఘము యొక్క శ్రమ. స్తోత్రం. సంఘము యొక్క అభివృద్ధిని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది సంఘము యొక్క సఖ్యతను గురించి మాట్లాడుకున్నాం. మూడోది సంఘము యొక్క శ్రమను గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక, నేను నా గొర్రెలకి, నా సొంత గొర్రెలకి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. అవి ఎన్నటికి 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 ఎప్పటికీ అవి నశించవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. నా చేతిలోంచి అపహరించడు, టచ్ చేయలేడు వాటిని, నా గొర్రెల్ని. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే.
సౌలుతో ప్రభు అంటున్నాడు, మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టము. మునికోల లాంటి విశ్వాసులు, సూదిగా ఉన్న విశ్వాసులు, పదును చేయబడిన విశ్వాసులు, ఆయుధంగా వాడబడాల్సిన విశ్వాసులు, ఎందుకంటే వాటితో మీకేం పని? డూ యువర్ బిజినెస్, డోంట్ కిక్ అగైన్స్ట్ ద గాడ్స్. స్తోత్రం, హల్లెలూయా. అనగా సంఘం ఎక్కడ, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నానంటే నిత్య జీవాన్ని పొందుకున్న గొర్రెలు ఏ అడవుల్లోనో కొండల్లోనో ఉంటాయని కాదు, అవి నిత్యత్వంలో ఉంటాయి. నిత్యత్వంలో మనం నిత్య జీవాన్ని మనం అనుభవిస్తాము. ఈ లోకంలో నిత్య జీవాన్ని మనం అనుభవించలేము. స్తోత్రం, హల్లెలూయా. కనుక సంఘాన్ని గురించినటువంటి 4 విషయాల ప్రస్తావన మనకు వచ్చింది. యేసు యొక్క సంఘ శాస్త్రం, యేసు సంఘ స్థాపన గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నాం. సంఘ అభివృద్ధిని గురించి మాట్లాడాడు, సంఘ సఖ్యతను గురించి మాట్లాడాడు, సంఘ శ్రమను గురించి మాట్లాడాడు. సంఘం యొక్క శ్రమ, అదే అనర్థం. తర్వాత సంఘం యొక్క గమ్యం. స్తోత్రం. సంఘానికి ఒక గమ్యం ఉందండి, గమ్యం చేరాలి. గమ్యం లేనిది కాదు సంఘం. ఏదో డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయే సంఘం కాదు, తన ప్రయాణాన్ని ఆపేసుకునే సంఘం కాదు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు అని పౌలు చెప్పినట్లుగా అడ్డగించబడి ఆగిపోవాల్సిన సంఘం కాదు, సాగిపోవాల్సిన సంఘమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సంఘాన్ని గురించి, సంఘ శాస్త్రపు 4 విషయాలు మనం ఆలోచించాం. యేసు సంఘాన్ని గురించి చెప్పి సంఘ అభివృద్ధిని గురించి మాట్లాడాడు, సంఘ ఐక్యతను గురించి మాట్లాడాడు, సంఘం యొక్క అనర్థం గురించి మాట్లాడాడు, సంఘం యొక్క అమరత్వం గురించి, అనగా నిత్యత్వంలో సంఘం యొక్క స్థానం, మహిమలో ఆయన ఎదుట నిలబడడం అనే దాని గురించి, నిత్య జీవాన్ని అనుభవించడం అనే దాని గురించి యేసు ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.